శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. మేడం నమస్కారం. నమస్తే మేడం, రీసెంట్గా చిరంజీవి గారు కాస్టింగ్ కౌచ్ పైన కొన్ని కామెంట్స్ చేయడం జరిగింది. ఆ కామెంట్స్ పైన మీ అభిప్రాయం ఏంటి? వెంటనే చిన్మయి శ్రీపాద లాంటి వాళ్ళు ట్వీట్ చేయటం, అలానే వాళ్ళ ఇన్స్టాగ్రామ్ అకౌంట్స్లో వాటిని పోస్ట్ చేయటం కూడా జరిగింది. మీరు వాటిని సమర్థిస్తారా? నేను సమర్థించటం అని కాదు. ఇక్కడ పాయింట్ ఏంటంటే, ఆయన చాలా నిర్ద్వందంగా తెలుగు సినిమా పరిశ్రమలో కాస్టింగ్ కౌచ్ లేదు అని చెప్పారు ఒకటి. రెండోది, వచ్చే అమ్మాయిలు ఒక దృష్టితో వచ్చి నేను సక్సెస్ కాలేదు అంటే నేను ఫేవర్ చేయలేదు కాబట్టే నేను సక్సెస్ కాలేదు అని అనుకునేటట్లు ఇట్లా రకరకాల అర్థాలు వచ్చేటట్లుగా మాట్లాడారు చిరంజీవి గారు. ఇది చాలా తప్పు. పైగా సినీ పరిశ్రమ అర్థం లాంటిది. ఎలా చూసే వాళ్ళకి అలాగ అనిపిస్తుంది. మీరు బెస్ట్ ఇస్తే మీకు బెస్ట్ ఇస్తుంది. ఇట్లా రకరకాలు మాట్లాడి తెలుగు సినిమా ఇండస్ట్రీలో మా అమ్మాయి పలానా వాళ్ళు అంటే పెద్ద పెద్ద కుటుంబాలకు చెందిన వాళ్ళు, సో కాళ్ళు కుటుంబాలకు సంబంధించిన పిల్లలు, ఆడపిల్లలు చాలా స్వేచ్ఛగా రాగలుగుతున్నారు, ఇవన్నీ చెప్పుకుంటూ వచ్చారు. కానీ వీటన్నిటిలో ఎంత వాస్తవం ఉందో, ఈయన తెలుగు ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ లేదు అని అన్నది కూడా అంతే అబద్ధం. కాస్టింగ్ కౌచ్ ఉంది. దీనికి ఇంకా రెండో మాట లేదు. సూర్యుడు తూర్పున ఉదయిస్తాడు అనే దానికి ఇంతవరకు ఎవ్వరూ కూడా ఇంకో మాట చెప్పలా. హిందీలో చెప్పినా, తెలుగులో చెప్పినా, ఇంగ్లీష్లో చెప్పినా, ఎక్కడ చెప్పినా ఇదే మాట. అలాగే కాస్టింగ్ కౌచ్ ఉన్నది. ఇప్పుడు పైగా మీరేదో ఊహించుకుంటారు అనే మాట, ఇలా ఉంటేనే జరుగుద్దంట అనే ఇలాంటి మాటలు మాట్లాడటం అనేది చాలా పొరపాటు. ఇప్పుడు నాకు అనుభవంలోకి రాలేదు కాబట్టి ఇంకెవరికో అనుభవంలో వచ్చిన దాన్ని కొట్టి పారేస్తానంటాం చాలా తప్పు. ఇలా మాట్లాడకూడదు. మనం ఎంతసేపు, పైగా ఆయన ఇంతకుముందు కూడా ఒక మాట ఏమన్నారంటే, విమర్శ చెవులో చెప్పు, పొగడ్తా 10 మందిలో చెప్పు అన్నారు. ఆయన 10 మందిలో ఒక మాటని, అది ఎంత కఠిన సత్యమైనా అది చేదుది అయితే గనక వినటానికి సిద్ధంగా లేరు చిరంజీవి గారు అనేది ఈవేళ కాదు, ఆయన ఎప్పుడూనే చెప్పారు ఈ మాట. మళ్ళీ ఇప్పుడు ఇవాళ కొత్తగా వాళ్ళ అమ్మాయిని చూపించుకొని చాలా గర్వంగా పుత్రికోత్సాహంతో మాట్లాడారు. కానీ మరి కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పిన అమ్మాయిల సంగతి ఏంటి? నిన్నగా మన పూజా హెగ్డే చెప్పింది, నా అనుమతి లేకుండా నా కార్వాన్లోకి ఒక పెద్ద హీరో వచ్చాడు, వస్తే నేను అనుచితంగా ప్రవర్తించాలని చూస్తే నేను చెప్పదెబ్బ కొట్టాను అని చెప్పింది. నాకు ఇప్పుడు అనిపిస్తుంది, అసలు అమ్మాయి ఆ పేరు చెప్పు ఉండాల్సి, బతికిచ్చేసింది వాళ్ళని ఎవరినో కానీ. ఎంతమంది అమ్మాయిలు మా దగ్గర టాలెంట్ ఉంది, టాలెంట్ నిరూపించుకోవాలి అని చెప్పి ఇంట్లో వాళ్ళతో పేచీలు పడి, గొడవలు పడి ఇండస్ట్రీకి వచ్చి ఇక్కడ ఈ ఊబి లాంటి వాతావరణాన్ని చూసి ఇమడలేక వెనక్కి వెళ్ళిన వాళ్ళు బోల్డ్ మంది. అలాగే ఇంకా వెనక్కి వెళితే మనకు అక్కడ ఎంట్రీ ఉండదు కాబట్టి ఇక్కడే మురిగి సావాలి అని కొంతమంది, మధ్యలో ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు కొంతమంది, ఇలా రకరకాలుగా ఎంతోమంది ఉన్నారు. నాకు బాగా తెలిసిన వాళ్ళొకళ్ళు, ఒక అమ్మాయి ఇలాగే టాలెంట్ ఉంది అని వచ్చి ఇక్కడ నిరూపించుకుందామని వచ్చి పరిస్థితులు కలిసి రాక అవమానాలకి గురయ్యి, అత్యాచారానికి గురయ్యి ఆత్మహత్య చేసుకుంది. కాకపోతే మన వ్యక్తిగత గోప్యత దృష్ట్యా మనం వాళ్ళ పేర్లు బయట పెట్టలేము. ఇది కనిపించిన కథ, కనిపించని కథలు ఎన్నో. మరి అలాంటప్పుడు కాస్టింగ్ కౌచ్ లేదు అని మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్? సరే, చిరంజీవి గారి మాటల ప్రకారం కాస్టింగ్ కౌచ్ లేదనుకుందాం. ఒకప్పుడు కాస్టింగ్ కౌచ్ ఉంది అని చెప్పి ప్రభుత్వాల మీద బాగా ఒత్తిడి తీసుకుని వస్తే ఒక హై లెవెల్ కమిటీ ఓటేశారు. ఆ హై లెవెల్ కమిటీలో ఉన్న మెంబర్స్లో కొంతమంది వాళ్ళకున్న సమయం బట్టి
మన 24 క్రాఫ్ట్స్లో ఎక్కడెక్కడ గ్యాప్స్ ఉన్నాయి, ఎక్కడెక్కడ ఈ కాస్టింగ్ కౌచ్కి అవకాశం ఉన్న పాకెట్స్ ఏంటి, హాట్ స్పాట్స్ ఏంటి అని చెప్పి వాళ్ళు వెతికితే వాళ్ళకి చాలా కనిపించినాయి. ఈ ప్రొడక్షన్ ఎగ్జిక్యూటివ్ దగ్గర నుంచి మొదలెడితే ఇలా చాలామంది డైరెక్ట్గా ప్రొడ్యూసర్లు, కొంతమంది డైరెక్టర్లు ఏమాత్రం చిన్నపాటి అధికారం ఉన్నా కానీ ఆ అధికారాన్ని ఉపయోగించి మొదటిగా ఉపయోగపడేది ఆ అధికారం వాళ్ళకి అమ్మాయి కనిపిస్తే చాలు ఏమైనా చేసేయాలి అనేంత పరిస్థితులు ఉన్నాయి అనేది తెల్లం అయ్యింది. దానికి తోడు ప్రెస్ క్లబ్లో లైవ్ పెట్టారు. జూనియర్ ఆర్టిస్టులు, సీనియర్ ఆర్టిస్టులు, రకరకాల వాళ్ళు వచ్చి వాళ్ళ బాధలు, వాళ్ళ కష్టాలు అన్నీ ఎళ్ళబోసుకున్నారు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇది చిరంజీవి గారి దాకా వెళ్ళలేదు అంటే నేనైతే నమ్మను. ఆ రోజు కూడా అక్కడ చిరంజీవి గారి మేనేజర్ ఎవరైతే వాకాటి అప్పారావు అనే అతను ఉన్నాడో అతను ఎంతమందిని దారుణంగా హింసించాడో వాళ్ళు వచ్చి చెప్పారు. ఏది ఈ రోజుకి వాకాటి అప్పారావు మీద చర్యలేవి? అక్కడ వాళ్ళందరూ దండం పెట్టి చెప్పారు, అయ్యా చిరంజీవి గారు మీ మేనేజర్ ఇట్లా చేస్తున్నాడు, మేనేజర్ని తీసేయండి అని. చిరంజీవి గారికి వినిపించలేదంటే ఎట్లా అనుకుంటాం? అంటే ఇప్పుడు మనం ఏమన్నా గాంధీ గారి కోతుల సిద్ధాంతం, చెడు వినకు, చెడు కనకు, చెడు మాట్లాడకు అనే ఒక 3 కోతుల సిద్ధాంతంలో ఏమన్నా మనం ఉన్నామా? లేదు కదా. సరే, ఇవన్నీ జరిగిన తర్వాత హై లెవెల్ కమిటీ వచ్చింది. వాళ్ళు మొత్తం చూసి ఒక రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్లో వాళ్ళు కొన్ని రికమెండేషన్స్ కూడా ఇచ్చారు. ఎక్కడ ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీస్ లేవు, ఇంటర్నల్ కంప్లైంట్స్ కమిటీలు వేయండి అని కూడా వాళ్ళు చెప్పారు. పైగా ఆ నివేదికలో కొంతమంది బండారం, కొంతమంది గుట్టు ఉంది. ఈ రోజుకి ఆ రిపోర్ట్ బయటికి రావట్లా. నేనేమంటున్నానంటే, మంచో చెడో చిరంజీవి గారు వాళ్ళ పిల్లి మెడలో గంట కట్టారు, అసలు లేదు అని చెప్పేశారు. సరే, ఈ లేదు అనేదానికి మాలాంటి వాళ్ళ తృప్తి కోసం కానీ సినిమా ఇండస్ట్రీలో ఉన్న కొంతమంది తృప్తి కోసం అసలు ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టించండి మీరు ప్రభుత్వంతో చెప్పి. అప్పుడు మీరు కూడా మీ మాట మీరు కరెక్టే మాట్లాడారు అని ఒక ధీమా మీకు కూడా ఉంటుంది కదా, అవునా? ఇప్పుడు చిరంజీవి గారికి కూడా నేను మాట్లాడింది కరెక్టే అని అనుకోవాలి అని అనుకుంటే ఆ కమిటీ రిపోర్ట్లో ఏమీ లేదనుకోండి, మంచిదేగా. మేమే పొరపాటు పడ్డామని లెంపలేసుకుంటాము. అసలు ఎందుకు ఈ వంచన దేనికి? ఆత్మవంచన దేనికి? ఇది సూటిగా ప్రశ్నిస్తున్నాం. చిరంజీవి గారు దయచేసి ఆ కమిటీ రిపోర్ట్ బయట పెట్టించండి. మీరు పుణ్యం కట్టుకోండి, ఆ కమిటీ రిపోర్ట్ బయటికి తీసుకొచ్చి. ఎందుకంటే చాలా ఉన్నాయి అక్కడ. అందులో ఆ కమిటీ రిపోర్ట్ బయటకు వస్తే చాలామంది పెద్దవాళ్ళ బండారం బయటకు వస్తుంది, చాలా సామ్రాజ్యాలు కూలిపోతాయి. మరి ఎందుకు మీరు బయటికి తీసుకురావట్లేదు ప్రభుత్వం? మేము అడుగుతూనే ఉన్నాం. మొన్న కూడా మహిళా కమిషన్ వెళ్ళి అడిగాం. ఆ కమిటీ రిపోర్టు దాదాపు అడిగి కూడా సంవత్సరం అయింది, అత్తాపత్తా లేదు. పైగా మలయాళీ ఇండస్ట్రీలో హేమ కమిటీ రిపోర్ట్ ఉంది, వాళ్ళు రిలీజ్ చేశారు హేమ కమిటీ రిపోర్ట్ని. మరి మనం కూడా రిలీజ్ చేస్తే బాగుంటుంది కదా అని కూడా అడిగాం. లేదు, ఏమీ లేకోకుండా ఒక ఫీల్ గుడ్ ఫ్యాక్టర్లో కళ్ళకు గంతలు కట్టుకొని బతుకుతున్నాం. మనం భద్రమైన లోకంలో ఉన్నామని మనం భ్రమపడుతున్నాం. ఈ భ్రమలన్నీ పటాపంచలు కావాలి అంటే ఆ రిపోర్ట్ బయటికి రావాలి, వస్తే తేలిపోతుంది. ఇకపోతే చిన్మయ్య గారు ట్వీట్ పెట్టారు. పెట్టగానే ఇక మనకు తెలియదే ఉంది. నువ్వెంత, నీ బతికెంత, నీ స్థాయి ఏంటి, నువ్వేంటి, నువ్వు చిరంజీవి గారి జోలికి వచ్చేస్తావా? ఇప్పుడు నన్ను కూడా అదే మాట్లాంటారు, అది వేరే విషయం అనుకోండి. ఇక్కడ చిన్న పెద్ద స్థాయిలతో సంబంధం లేదు. మన నోట్లోంచి ఏ మాట వచ్చింది ఆ మాటకు మనం కట్టుబడి ఉన్నామా లేదా, ఆ మాట అనగలిగే నైతిక స్థితి మనకు ఉందా లేదా అన్నదే పాయింట్ ఇక్కడ. ఇవాళ ఒక ప్రధానమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నారండి, ఒక ముఖ్యమంత్రిని ఛాలెంజ్ చేస్తున్నారు. అలాంటప్పుడు చిరంజీవి గారిని క్వశ్చన్ చేస్తే ఏమవుతుంది? అసలు చిరంజీవి గారిని క్వశ్చన్ చేయడానికి నువ్వెవరు అంటానికి నీకెందుకు అంత బాధ? అంటే ఇప్పుడు పెద్దవాళ్ళ ప్రాపకం కావాలి మాకు. పెద్దవాళ్ళ ఆశీస్సులు లేకోకుండా, పెద్దవాళ్ళ అండదండలు లేకోకుండా మేము మంచినీళ్ళు కూడా తాగలేము.
ఒప్పుకోండి ఆ మాట, సిగ్గు శరం లేకోకుండా. మీకు ఎందుకమ్మా అంత తొలుకు దేనికి? ఆయన ఇచ్చిన స్టేట్మెంట్ని ఆమె కాంట్రడిక్ట్ చేసింది, మీకు ఎందుకు అంత బాధ అసలు? ఆమె మీద పడిపోతారు దేనికి? ప్రద్దాంట్లో వచ్చి దూరుతున్నావు నువ్వు అని. ప్రద్దాంలో మీరు దూరట్లా? మీరేమైనా మాట్లాడకుండా కూర్చుంటున్నారా? మీరు మాట్లాడుతున్నారుగా. పైగా చిన్మయి ఒక బాధితురాలు ఇందులో చెప్తుంది. అంటే ఇప్పుడు ఈ మొత్తం చూస్తే ఏంటంటే బాధితురాలునే బాధ్యులను చేసే పరిస్థితి. చాలా తెలివిగా జరుగుతుంది ఇది. ఏం జరిగినా కుక్కిరి పేనులాగా కూర్చోవటం. ఓకే, కుక్కిరి పేనులాగా కూర్చోవటం రాకపోతే బలైపోవటం. ఇక్కడ అసలు ఎందుకు? ఇదేమన్నా మనం ఏమన్నా పురాతన కాలంలో ఉన్నావా, ఆధునిక కాలంలో ఉన్నాం? నువ్వు నాకు నీ శరీరాన్ని ఇవ్వు, నేను నీకు అవకాశం ఇస్తాను అంటాం. అసలు మతి పోతుందండి. అవకాశం రావాలంటే పడుకోవాలి. రెమ్యునరేషను ఎంత అనేది ఫిక్స్ చేయించుకుంటానికి పడుకోవాలా, మళ్ళీ రెమ్యునరేషన్ వసూలు చేసుకుంటానికి పడుకోవాలా? ఏంటిది అసలు? ఎంతమంది చెప్పారండి, గొంతెత్తి చెప్పారు. ఆఖరికి సరోజ ఖాన్ ఏముందంటే ఆవిడ పెద్ద నృత్య దర్శకురాలు బాలీవుడ్లో. ఇక్కడ ఫేవర్లు అడుగుతారు, ఫేవర్ తీసుకుంటారు, పని కూడా ఇస్తారు అని చెప్పింది. ఇది మన పరిస్థితి. మనము గొంగట్లో తింటా ఎంట్రుకలు ఏరుకుంటున్నాం. లేదు పోనీ మేమే అనుకుంటున్నాం గొంగట్లో తింటున్నారు వేరు. అసలు గొంగళొద్దు, ఈ పరిస్థితులు మార్చుకుందాము అంటున్నాం. మార్చుకుంటే ఏంటి బాధ? ఇప్పుడు ఎవరికి వచ్చిన నష్టం ఇక్కడ? అందుకని చిరంజీవి గారు ఒక్కసారి ఆలోచించి, రేవంత్ రెడ్డి గారికి మీకు మంచి ర్యాపోనే ఉన్నట్లు కనిపిస్తుంది, ఒక్కసారి ఆయనతో చెప్పి ఆ రిపోర్ట్ కమిటీ, ఆ కమిటీ రిపోర్టు బయటికి తీసుకొస్తే బాగుంటుంది. ఇంకా కొంతమంది ఇప్పుడు ఒకవేళ అందులో ఏమి లేదనుకోండి, మంచి మంచి మాటలే ఉన్నాయి అనుకోండి, మేమేం మాట్లాడం, మాదే తప్పయిందని ఒప్పుకుంటాం, మాకేం బ్యాస్ట్రాలు లేవు. అందుకని మళ్ళీ మళ్ళీ మరొకసారి కాస్టింగ్ కౌచ్ ఉన్నది. థ్యాంక్స్. థ్యాంక్ యూ.